శివ పురాణం ప్రకారం శివలింగానికి నీటితో అభిషేకం చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి. సోమవారాల్లో భక్తులు శివలింగానికి జలాభిషేకం చేసి పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలని, పాపాలు తొలగిపోవాలని కోరుకుంటారు. అయితే ఈ జలాభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే పూజ చేసినా పుణ్యం రాకపోగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మరి పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం. శ్రావణ మాసం, జలాభిషేకం. స్కంద పురాణం, శివ పురాణం వంటి గ్రంథాల ప్రకారం శ్రావణ మాసం అంటే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం చేసింది ఈ మాసంలోనే. ఆ సమయంలో పుట్టిన భయంకరమైన విషాన్ని శివుడు తాగాడు. లోకాలను కాపాడటానికి ఇలా చేశాడు. ఆ విష ప్రభావం వల్ల పరమేశ్వరుడి శరీరం వేడెక్కిపోగా ఉపశమనం కోసం దేవతలందరూ ఆ స్వామిపై నీటిని పోశారు. అప్పటినుంచే శివుడికి జలాభిషేకం చేసే సంప్రదాయం మొదలైంది. మహాభారతంలోని అనుశాసన పర్వంలో కూడా ఈ మాసంలో చేసే భక్తి నియమాలు పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలాన్ని ఇస్తాయని వివరణ ఉంది. జలాభిషేకం నియమాలు. మీ పూజ ఫలించి శివుడి అనుగ్రహం పొందాలంటే ఈ ముఖ్యమైన నియమాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడూ నిలబడి జలాభిషేకం చేయకూడదు. ఇది శివుడిని అగౌరవపరిచినట్లు అవుతుంది. ఎల్లప్పుడూ కూర్చుని లేదా కనీసం కొద్దిగా వంగి భక్తితో నీటిని సమర్పించాలి. శివలింగంపై తులసి దళాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు. శివ పురాణం ప్రకారం తన భర్త అయిన జలంధరుడిని శివుడు సంహరించడంతో తులసీ దేవి శివుడిని శపించింది. అందుకే శివ పూజలో తులసికి స్థానం లేదు. అలాగే శివలింగానికి నీటిని సమర్పించడానికి శంఖాన్ని అస్సలు ఉపయోగించకూడదు. పురాణాల ప్రకారం శంఖచూడుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించాడు. ఆ రాక్షసుడి ఎముకల నుంచే శంఖాలు పుట్టాయని నమ్మకం. శంఖచూడుడు శ్రీ మహావిష్ణువు భక్తుడు కాబట్టి శంఖాన్ని విష్ణుమూర్తి పూజలో వాడతారు, కానీ శివుడి పూజలో నిషిద్ధం. శివుడికి కుంకుమ, పసుపు సమర్పించకూడదు. కుంకుమ సౌభాగ్యానికి, పసుపు స్త్రీ సౌందర్యానికి ప్రతీకలు. కానీ శివుడు విరాగి, యోగి. ఆయన ప్రాపంచిక ఆనందాలకు, సంసార భౌతిక సుఖాలకు అతీతుడు. కాబట్టి ఇవి పరమేశ్వరుడి పూజకు తగవు. మారేడు దళాలంటే శివుడికి ఎంతో ఇష్టం. అయితే అవి చిరిగిపోకుండా, పురుగులు తినకుండా శుభ్రంగా, సంపూర్ణంగా ఉన్నవాటినే వాడాలి. బిల్వ వృక్షంలో పార్వతి, గౌరి వంటి దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. అందుకే ఈ ఆకులను సమర్పిస్తే శివుడు ప్రసన్నుడవుతాడు. ఎర్రని పూలు, కేతకి, మొగలి పువ్వు, కేవడా వంటి పూలు శివుడి పూజలో వాడకూడదు. వీటిని అపవిత్రమైనవిగా భావిస్తారు. వీటికి బదులుగా శాంతికి, స్వచ్ఛతకు ప్రతీకలైన తెల్లని పూలు సమర్పించడం శ్రేష్టం. శివుడికి సమర్పించే అక్షతలు, బియ్యం సంపూర్ణంగా ఉండాలి. విరిగిన బియ్యం అసంపూర్ణమైనవిగా, అపవిత్రమైనవిగా భావిస్తారు. కాబట్టి పూజకు వాడకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.